అన్న ఇప్పుడే తకిట తదీమి తందాన మూవీ అన్న ఇప్పుడే మూవీ చూసా. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, సో అవన్నీ ఒకటే సినిమాతోటి పిచ్చ క్లారిటీ వచ్చేసింది నాకు. సో అంత బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే లోన్ యాప్స్ గురించి దాని గురించి కూడా ఒక మంచి మెసేజ్ చూపించారన్న. యాక్చువల్గా ఇది చాలామంది లైఫ్లో జరుగుతూనే ఉంది. మా ఫ్రెండ్ లైఫ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లే జరిగింది. సో ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవడం కోసం అని ఒక మంచి అవేర్నెస్ కోసం తీసినట్టు అనిపించింది మూవీ. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ తగ్గలేదు, ఎందుకంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి. విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ సాంగ్స్ అన్న ఎవరు కొట్టారో కానీ కుక్క నోటినట్టు కొట్టిండు మ్యూజిక్ మాత్రం. అంటే ఐ మీన్ బాగా నచ్చే, నాకు అంతలా నచ్చేసింది మ్యూజిక్ మాత్రం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ గురించి చెప్పాలన్నా, కొత్త హీరోయిన్ వచ్చిందని చెప్పుకోవచ్చు అన్న టాలీవుడ్కి. ఎందుకంటే ఆమె అందం, ఆమె అభినయం, ఆమె పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన హీరో గారు కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశారు. సో ఇంతకుముందు ఇంకో మూవీ కూడా చూసా, దీంతో ఇక స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకునే సినిమా ఏదైనా ఉందంటే ఇదే సినిమా. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. సినిమా పేరు తకిట తదిమి తందాన. పేరు ఎంత డిఫరెంట్ ఉందో సినిమా కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. నిజంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ భయ్య. నిజం చెప్తున్నా, నాకు మైండ్ ఎగిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా అంటే మ్యారేజ్ గురించి జరుగుతూ ఉంటుంది. చాలా గొప్ప అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియా కామిని అని చబో మామూలు అందంగా లేదు భయ. సినిమాలో చాలా బాగుంది. హీరో కూడా ఆదిత్యం చాలా ప్రాణం పెట్టేసి బ్లడ్ పెట్టేసి అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక హాఫ్ ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి మా భయ్య అని చెప్తున్నా, బైజెస్ బ్రదర్ లోన్ తీసుకోకండి బ్రదర్. ఒక్క లోన్ తీసుకుంటే ఇంకో లోన్ మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నిజంగా ఒకటి ఇచ్చిందన్నా, ఈ సినిమాలో 3 పాయింట్లు అయినా మ్యారేజ్ లైఫ్ గురించి కానీ, ఇంకోటి స్విగ్గీ లైఫ్ గురించి చాలా గొప్ప చూపించారు. ప్రతి ఒక్క స్విగ్గీ బాయ్ ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ లోన్ తీసుకోకండి బ్రదర్, లోన్ తీసుకొని లైఫ్ నష్టం అవుతుందని చాలా క్లియర్ చూపించాడు. వన్ మ్యాన్ మూవీ అన్న చాలా బాగుంది. మన డిఓపి చాలా బాగా పెట్టారు. అట్ ద సేమ్ టైం మన మ్యూజిక్ కూడా నరేన్ చాలా బాగా మ్యూజిక్ అందించాడు. ఒక ఏఆర్ రెహమాన్ అలా ఆ రకంగా అనిపించింది. ఎనీవే సినిమా చాలా బాగుంది. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే మీ కర్మ చాలా చాలా బాగుంది భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా తగిన తందమా మూవీ. రాజుగారు డైరెక్టర్ గారు చేశారు, మన ప్రొడ్యూసర్ గారు చేశారు సినిమా. చెప్తానమ్మా భయ్యా, గబ్బర్ సింగ్ వారా. నేను ఈ సినిమాలో ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉన్నది, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉంది భయ్యా. ఈ సినిమా మాత్రం చాలా బాగా తీశారన్న. కాన్సెప్ట్ మాత్రం మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ సూపర్, అలాగే హీరో గారి యాక్టింగ్ కూడా సూపర్. సాంగ్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి, అలాగే ఫైట్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్ లేకపోతే ఎలా అని చూపించారు. నిజంగానే మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. మన పుష్ప చూసాం 2024లో, మళ్ళీ తర్వాత మజాకా చూసాం, మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాం. ఖచ్చితంగా మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలన్నా. ఏదేదో సినిమా ఫోన్లో చూస్తున్నారు అలా చూడకండి అన్న. మీరు థియేటర్కి వస్తే సినిమా చూస్తే మీకు అర్థమవుతుందన్న. ప్రతి మనిషి తెలుసుకున్న సినిమా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు కూడా చూడవలసిన సినిమా అన్న. మంచి ఫ్యామిలీ సినిమా అన్న. నిజంగా కూతురికి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతారు అన్న మెసేజ్ చూపించారన్న. అలాగే ఒక పిల్లోడు ఒక జాబ్ చేస్తే అప్పులుంటే ఆ అప్పుల గురించి కూడా ఎలా ఇబ్బంది పడతాడు, ఫ్రెండ్స్ ఎలాగా ఇబ్బందులు పెడతారు, అలాగే ఫ్రెండ్స్ ఎంతమంది సాయం చేస్తారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూడాలన్న. ప్రొడ్యూసర్ గారికి మాత్రం పెట్టిన పెట్టుబడి కంట ఇంకా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నానండి. తకిదీన్ తందాన్ అనే మూవీ సూపర్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, హీరో తల్లిదండ్రులు కానీ, హీరోయిన్ తల్లిదండ్రులు కానీ, మిగతా క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ అందరూ కరెక్ట్గా చేశారు. 100% మార్కులు ఇవ్వచ్చు వీళ్ళకు. ఈ సినిమా చాలామంది చిన్న కాడి నుంచి పెద్దవాళ్ళందరూ చూసి ఆనందించి దాంట్లో ఉన్న మనసులో ఉన్న అందరి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రగులు ఎలా పడతాడు స్టూడెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇలా ట్రగుల్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నాయి. అందరూ చూసి ఆనందించండి, అందరూ రండి, బ్లాక్ బస్టర్ చేయండి. ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అండి. చాలా బాగుంది మూవీ. నా ఫ్యామిలీతో వచ్చాను, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆల్ ద బెస్ట్ అన్న. తకిట తదిమి తందానా ఇది మెయిన్ ఏంటంటే డైరెక్టర్ గారు అయితే చించి పడేశారు. హీరో పర్ఫార్మెన్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోయింది. మెయిన్ ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది ఈ తరం యూత్కి అయితే ఒక మంచి మెసేజ్ అయితే అనుకోవచ్చు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఏమి కొట్టారు అబ్బా, వేరే లెవెల్. స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఇంకా మనం
పాయింట్ పెట్టవసరం లేదు, అంత బాగుంది. కానీ ఈ వీక్ ద బెస్ట్ మూవీ, ద ఫుల్ మనం ఎంటర్టైన్ అవ్వచ్చు, ఒక మంచి మెసేజ్ కావాలనుకుంటే మాత్రం మనం తప్పకుండా రావాల్సింది మాత్రం ఈ సినిమాకి అయితే. వీళ్ళైతే హీరో అయితే చాలా కొత్తవాడు, కానీ సినిమా మాత్రం అదిరిపోయింది. మరి మీరు తప్పకుండా అయితే ఈరోజు అయితే వాచ్ చేయండి. అన్న ఎప్పుడే చూసినా తకిట తదిమి తన్నాన, లైఫ్లో ఇలాంటివి చాలా జరుగుతాయి, తకిట తదిమి తన్నానాలు, కానీ దానికి ఫేస్ చేసుకుంటేనే అదే లైఫ్ అంటానా. కానీ మూవీలో మంచి ఓరియంటేటెడ్ మెసేజ్ అన్న, సూపర్ అన్న. అది ఏంటంటే ప్రతి ఒక్కడు లోన్లో ఉన్నాడన్న ఈ వరల్డ్లో. యాక్చువల్లీ ఇండియాలో అంట, నేను వరల్డ్ చూడలే కాబట్టి, ఇండియాలో ప్రతి ఒక్కడు ఒక లోన్ అనేది, ఆ ఓన్ లోన్ అనే మెడిసిన్ తీసుకుంటున్నాడు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మూవీలో చూపించినారు. ఫస్ట్ హాఫ్ స్మూత్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్తుంది, లవ్ స్టోరీ అన్నీ చూపిస్తారు. సెకండ్ హాఫ్లో అదే అప్ డౌన్, మన హీరో గారు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఆ లోన్ తీసుకున్న తర్వాత కట్టడానికి ఎంత స్ట్రగుల్ అవుతారు, ఉన్నదంతా పోతుంది. కానీ లైఫ్లో మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది అన్న. మూవీ మాత్రం సూపర్ ఉంది అన్న. షేడ్ చూస్తున్నారా, మ్యాడ్ మూవీలో మన హీరో గారు ఉంటారా, అలాంటి షేడ్స్లో ఉన్నారన్న. సో అట్లానే సూపర్ ఉందన్న. ఆల్కహాల్ లోగో కరెక్ట్ సూట్ అయిందన్న. ఎందుకంటే లోన్ తీసుకున్నాక ఆ ప్రెషర్స్ ఉంటాయి, ఎంత ఉంటాయి అనేది మూవీలో చూస్తే అర్థమవుతుంది అన్న. కానీ హీరోయిన్ గారు బాగా సపోర్టివ్ క్యారెక్టర్గా ఉంటారు మూవీలో. సూపర్ అన్న. ఆల్ ఓవర్గా ఫ్యామిలీ ఓరియంటేటెడ్, యూత్ ఓరియంటేటెడ్. పెళ్ళి ఇప్పుడు అవుతుందా ఎవరికైనా, ఇన్ ఫ్యూచర్ పెళ్ళి అవ్వబోతుందంటే ఈ మూవీ చూడండి. లోన్ ఎంత డేంజర్ అనేది మీకు తెలిసిపోతుంది. సో ఆల్వేస్గా ఒకటే అంట, వచ్చి చూడండి మూవీస్ దగ్గరున్న థియేటర్స్. సినిమా చాలా బాగుందండి. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా కొన్ని లోన్స్ తీసుకున్నాను. నా లైఫ్ స్టోరీనే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది, హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మా జితిన్ ఆదిత్య గారు హీరో ఫ్రెండ్గా టైమింగ్ చాలా బాగా చేశారు. సో అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, యువత ఫేస్ చేస్తున్న కొన్ని సిచ్యువేషన్లు, ఈ లోన్స్ తీసుకొని సరిగ్గా దాన్ని కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటున్నటువంటి టాపిక్ని, ట్రెండీగా ఉన్న టాపిక్ని చాలా బాగా తీశారు. డైరెక్టర్ చాలా బాగా తీశారు, యాక్టర్స్ చాలా బాగా చేశారు, అండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగుందండి, చూడండి, అందరు చూడండి. అబ్బాయి ఫుల్ ఎంజాయ్, స్టార్టింగ్లో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఎండింగ్ మూమెంట్లో ఎలా అంటే తను హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా బాగా ట్రీట్ చేశారో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా తను లోన్ తీసుకొని చాలా మట్టికి ఫ్రాడ్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలా వెళ్ళాలని చెప్పారు. అండ్ వైఫ్కి వాళ్ళ మదర్ ఎంత రాంగ్ అని చెప్పినా, డివోర్స్ ఇవ్వాలి అవన్నీ చెప్పినా కానీ తను డివోర్స్ ఇవ్వకుండా ఇలా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ అవుతుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్. ఇవాళ జనరేషన్ అయితే ఇలానే ఉందంట, అమౌంట్ అది ఇది అని చెప్పేసి. క్రైమ్స్ ఇవి చాలా బాగా అవుతున్నాయి. కానీ క్రైమ్స్కి ఎలా ఫేస్ చేయాలి, లోన్స్కి ఎలా ఫేస్ చేయాలి, ఎంత స్ట్రగుల్ హార్డ్ వర్క్ స్టడీస్ చేసినా కానీ ఎలా ఉండాలి, ఏ జాబ్ అది ఇది అని కాకుండా మంచిగా చాలా బాగుందండి. సూపర్ ఉంది బాబు, మెసేజ్ మంచిగా ఉంది. ఆ మెసేజ్ నచ్చింది. లోన్లు తీసుకొని కష్టాలు పడు యూత్, అందరు యాక్టింగ్, హీరోయిన్ అయితే సూపర్, డైరెక్షన్ సూపర్, నీట్గా ఉంది. హీరో చాలా బాగున్నాడు, యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్. అంటే సినిమా త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాం, హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫైటింగ్లు అవి లేకుండా నీట్గా ఉన్నాయి, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా బాగుంది. తకిట తదిమి తన్నానా మూవీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఇప్పుడు ప్రెజెంట్గా వచ్చే వాళ్ళు న్యూ కమర్స్, వాళ్ళకి ఎట్లయినా ఛాన్స్ ఇవ్వాలి. అండ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, మూవీ లైకర్స్, మూవీ లవర్స్, వాళ్ళందరూ తప్పకుండా ఈ మూవీ చూడాలని నా కోరిక. ఇంకా ప్లస్ యూత్ కూడా చూడాలి ఈ మూవీని. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది. ఈ జనరేషన్కి అయితే చాలా సెట్ అవుతుంది. కానీ లోన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. లోన్స్ ఇప్పుడు ఫ్రాడ్ కాల్స్ ఇట్లా వస్తున్నాయి. ఆ ఫ్రాడ్ కాల్స్ అనేది ఒకవేళ వచ్చినా పోలీస్కి కాల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము చాలా సేఫ్గా ఉండి మనం మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా బాగున్నాయి, మూవీ చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. ఈ జనరేషన్లో ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మ్యూజిక్ వెళ్తే మూవీకి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అండ్ లిరిక్స్ చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క సాంగు చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్ ఈ మూవీ చూసి ఈ మూవీకి చాలా సపోర్ట్ చేయవలసిందిగా. ఇప్పుడే తకిట తందాన సినిమా చూసాము. సినిమా చాలా అంటే చాలా బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్. అందరూ తప్పకుండా చూడాలి.
చూసి ఎలా ఉందో మీ అభిప్రాయం కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇందులో హీరోగా చేసింది కూడా మా అబ్బాయే గణాదిత్య. అతనికి రియల్ లైఫ్లో కూడా మదర్ నేనే. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, ఐ జస్ట్ సా ద మూవీ తకిట తదిమి తందానా. సో సినిమా చాలా బాగుంది. సో అందరూ చాలా రివ్యూస్ చెప్పారు. సో పాయింట్ ఏంటి అంటే ఒక్కసారి సినిమా స్టార్ట్ చేయండి అంతే. ట్రస్ట్ మీ, యూ లవ్ దిస్ సినిమా. ఈ జనరేషన్కి ఐ థింక్ పక్కా కావాల్సిన సినిమా ఇది. మావాడు మొహమాట పడుతున్నాడు, కొంచెం దగ్గరుండి. సో ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఐ థింక్ నా కోసం కాదురా, సినిమా కోసం చెప్పరా. సినిమా చాలా బాగుంది. నాకు తెలిసి 20 to 23 years దాటిన ప్రతి ఒక్క అబ్బాయి ఫేస్ చేసే సిచ్యువేషన్. సో వాడు చాలా బాగా పోర్ట్రే చేశాడు. ఇక్కడ చూసిన 10 మందిలో 9 members అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. సరే అంతే, ఇంతే. డబ్బులకి అంతేనా? అంతే. తకిట తదిమి తందానా ఫస్ట్లీ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఒక అబ్బాయి జాబ్ రావడం, జాబ్ చేస్తూ మంచి మ్యారేజ్ చేసుకోవడం, మధ్యలో చాలా జాబ్స్ కాల్ ఆఫ్ అయిపోయి చాలామంది డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. సో ఆ టైంలో ఈ లోన్ యాప్స్ అన్నీ తీసుకొని నిజంగానే కొన్ని ఫ్రాడ్స్ జరిగాయి. నేను అప్పుడు విన్నాను. అండ్ ఈ మూవీలో ఏదైతే అనుకున్నారో ఆ ప్లాట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ హీరో గణాదిత్య అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అండ్ మెయిన్గా ఈ మ్యూజిక్కి చాలా బిగ్ అసెట్ అని చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ అని. మీరు చూస్తే ఒక్కొక్క సాంగ్ కానీ ఒక బీజిఎం కానీ ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే మీకు ఆ సీన్కి మీకు అప్పుడు దాకా మీరు ఒక మూడ్లో ఉంటారు. ఆ సాంగ్ రాగానే మీ మూడ్ ఇంకా మీరే ఆ మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే నేను పర్సనల్గా చాలా ఇన్వాల్వ్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యాను. వెంటనే ఈ యాప్స్ ఏదైతే నా దగ్గర 2 ఉన్నాయి, ఇవి డిలీట్ చేస్తాను ఇప్పుడే. వెంటనే అవి తీర్చేసి డిలీట్ చేస్తా. నా కాంటాక్ట్స్ నేను ఎవరికి షేర్ చేయట్లేదు. మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు, చూడాలి కూడా. చూసిన ప్రతి ఒక్కరు గణాల మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఆడియన్స్ రియాక్షన్ చాలా బాగా అనిపించింది బ్రో. ఫస్ట్ టైం ఇంతమంది జనాలతోని థియేటర్లో తగిడతాం తందన చూడడం. అవును మీకు కనెక్ట్ అయిందండి? మీకు ఎట్లా అనిపించింది? అవును, థ్యాంక్ యూ అండి. ఆడియన్స్ రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదండి, అందరూ బాగా రిలేట్ అయ్యారు. మంచి స్మైల్, బ్రాడ్ స్మైల్తో బయటకు వచ్చారు. సో ఇంకా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అయితే, వైడర్ ఆడియన్స్కి రీచ్ అయితే ఇదే రెస్పాన్స్ ఉంటుందని మేము ఫుల్గా నమ్ముతున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేదు రియాక్షన్. జెన్యూన్గా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అరుస్తున్నారు మధ్యలో. సో మీరందరూ సినిమా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో మీ జెన్యూన్ ఒపీనియన్. మేము పుష్ చేస్తున్నాం, మేము ఏం కాదు, మీకు జెన్యూన్గా ఎట్లా అనిపించిందో అదే ఆ వర్డే స్ప్రెడ్ చేయండి. అంతే. చలో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.